ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన గువ్వ స్పారో మరియు ఒక గర్వంగా ఉండే కాకి జీవించేవి. ఆ గువ్వ చాలా శ్రమతో జీవించేది. రోజంతా ఎక్కడైనా గింజలు వెతుక్కుంటూ తన చిన్న గూడు దగ్గర నిల్వ చేసేది. వర్షాకాలం వస్తుందని ముందే ఊహించి తాను తినడానికి సరిపడా ఆహారం సిద్ధం చేసుకుంది. కాకి మాత్రం అలసత్వంగా ఉండేది. ఇప్పుడు తినడానికి చాలానే ఉంది, తరువాత చూసుకుందాం అననుకుంటూ రోజంతా తిరుగుతూ కాలం గడిపేది. గువ్వను చూసి ఎగతాళి చేస్తూ, "నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? జీవితం ఆనందంగా గడపాలి" అని చెప్పేది. కొన్ని రోజులు గడిచాయి. వర్షాకాలం వచ్చింది. భారీ వర్షాలు కురిశాయి. బయటకు వెళ్లి ఆహారం వెతకడం చాలా కష్టమైంది. ఆ సమయంలో గువ్వ తన గూడులో సుఖంగా కూర్చొని ముందే సేకరించిన గింజలను తింటూ ఉంది. కాని కాకి మాత్రం ఆకలితో అలమటించింది. తినడానికి ఏమీ లేక వర్షంలో తడుస్తూ బాధపడింది. చివరికి కాకి గువ్వ దగ్గరకు వెళ్ళి, "స్నేహితి, నాకు చాలా ఆకలి వేస్తోంది. కొంత ఆహారమిస్తావా?" అని వేడుకుంది. అప్పుడు గువ్వ సానుభూతితో, "నువ్వు ముందే కష్టపడి సేకరించి ఉంటే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేది. అయినా సరే నేను కొంత ఆహారమిస్తాను. ఇక నుంచి శ్రమ విలువ తెలుసుకో" అని చెప్పింది. కాకి తన తప్పును గ్రహించింది. నీతి: ముందుగా శ్రమ చేసి భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి.